హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక వింతైన విషయం చెప్పనా. అదేంటంటే జనరల్గా మనకు మమ్మీ అనగానే ఈజిప్ట్ గుర్తొస్తుంది. మమ్మీ అనగా శవం, పాడు అవ్వకుండా నిల్వ ఉంచిన శవం అని అనుకోవాలి. అయితే ఇటలీలోని సిసిలీలో 8,000కు పైగా మమ్మీలను భద్రపరిచారంటే నమ్మగలరా? సిసిలీలో ఇప్పుడు ఒక సంఘటన కలకలం రేపింది. ప్రపంచంలోని అందమైన అమ్మాయిగా పిలిచే ఒక పాప టూరిస్టులను చూసి కళ్ళు కదిపినట్టు ప్రచారం జరుగుతుంది. ఆ పాప పేరు రొసాలియా లాంబర్డో. చనిపోయిన నాటికి ఆమె వయసు 2 ఏళ్ళు. 1920 డిసెంబర్ 2న తన రెండో పుట్టినరోజు జరుపుకొని వారానికే నిమోనియాతో చనిపోయింది. దాంతో ఆమె మృత్యుంజయాన్ని మమ్మీగా మార్చి ఉత్తర సిసిలీలో కాపుచిన్ కటాంబోస్ దగ్గర ఉంచారు. ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది కొటంబోకి వెళ్ళి ఈ పాప శవాన్ని చూస్తారు. కొంతమంది మాత్రం ఆ పాప కళ్ళు కదిపింది అని అంటారు. ఇలా ఒకరో ఇద్దరు అన్నారంటే పట్టించుకోకుండా ఉండవచ్చు, కానీ చాలామంది ఇలా చెప్తున్నారు. అది విచిత్రం. దీని గురించి మీ ఆలోచన ఏంటో కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్.